మోగింది సౌండ్ ఫుల్ ఆ తాడే పల్లి ఇల్లు ఇక తాళమేసుకెళ్ళు అభివృద్ధి నిల్లు 5 ఏళ్ళు బతుకు డల్లు నువ్వు తప్పుకుంటే మేలు ఇక పైన కోడు గిల్లు జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి ట్వింగ్ 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 వెళ్ళు 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 నువ్వు పక్క సైడ్కెళ్ళు ఈ ఒక్క ఛాన్స్ చాలు ఇక నీకు మాకు చెల్లు ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. మా బాగోగులు మంచిగా చూసే బాబు గారికే వేస్తాం. జగన్కు మట్టుగా జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి ట్వింగ్ 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 జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి కొత్త కంపెనీ ఒకటి లేదు, కొత్త ప్రాజెక్టు ఒకటి రాదు, చదువుకున్న జాబు లేదు, జనం మంచి కథలు లేదు, సొంత బ్రాండ్ మద్యం గంజాయి మొక్కల సేద్యం ఇసుక కుంభకోణం నల్ల డబ్బు దుకాణం పరిపాలన తక్కువ ప్రెస్ మీట్లు ఎక్కువ అసెంబ్లీలో బూతులు అరాచకపు చేతలు రాష్ట్రమంటే రాబడి అందిన కాడికి దోపిడి అసలు సిసలులో గుండు ప్రభుత్వాస్తి తాకట్టు జరుగు జగన్ జరుగు జగన్ జరుగు 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 జగన్ జరుగు జగన్ జరుగు జగన్ జరుగు 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 జగన్ జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి జరుగు జగన్ జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి అరే అబ్బాయి వాళ్ళు అడిగింది ఒక్క ఛాన్సేరా, రెండోది వాళ్ళు అడగలా, మనమే కరెక్ట్ గా అర్థం చేసుకోవట్లా. కాబట్టి ఈసారి ఎవరికేయాలో తెలుసుగా. అలలుగానే కళ్ళుండాలా, మంచి చేసే మనసుండాలా, మాట ఇస్తే కట్టుబడాలా, పరిపాలన తెలిసుండాలా, 70 ఏళ్ల అనుభవాన్ని కళ్ళ ముందు పెట్టుకొని ఎక్కువ ఎవరు తప్పు ఎవరో ఆలోచించాలా. బాబంటే చిత్తశుద్ధి, బాబంటే అభివృద్ధి, బాబంటే నమ్మకం, తెలుగువాడి సంతకం. జరుగు జగన్ జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి జరుగు జగన్ జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ జరుగు జగన్ జరుగు జగన్ ఖాళీ చెయ్యి కుర్చీ జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి మీరు కొన్ని ఇబ్బంది పడలేరు, అయితే మేము ఇబ్బంది పడతామేమో కానీ అట్లని నా స్వార్థానికి వాడుకోండి. అదే చెప్తున్నా, మా స్వార్థానికి వాడుకోండి. అది అందుకే నేను చెప్తున్నాను, మీరు ఒక వ్యక్తిని కూడా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు సార్ ఇంతవరకు. గ్రామాలలో నేను ఒక్కటే చెప్తున్నా, గ్రామాలలో ఎట్లుంటుందంటే ఎమోషన్ ఎట్లుంటుందంటే ఒక ఈ బంధము పెంచుకుంటారు కదా, ఒక నాయకుడి మీద మీ తండ్రి మీద కూడా ఉండదు మీకు అంత ప్రేమ, తండ్రి మీద కూడా అంత ఎమోషనల్గా అటాచ్మెంట్ అంటే ప్రేమ వాత్సల్యము. వాయిబాబు నాయనకి జరిగింది ముసలికి ఏదో ఉంటాడు, ప్రకాశానికి జరిగింది అబ్బా ప్రకాశానికి జరిగింది అంటాం, అబ్బా అట్లా వస్తుంది అది నాయకుడు. వాళ్ళు ఇబ్బంది పడినారు, మేము ఇబ్బంది పడుతున్నాం సార్. అందరూ అదే చెప్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు, మీరు పడ్డారు, కంటికి రెప్పలాగా పడుకున్నాడు, ఇన్ని జరిగినా ఎక్కడ దీనికి రాలేదు. ఆయన పార్టీ కనుకుంటారు, మార్గాన్ని మార్చుకున్నాడు. పార్టీ మారడం వేరే, ఆయన నడిచే దారిలో ఎక్కడో చోట చూశాడు, ఎన్ని రోజులు పోయినా కొండలు గుట్టలు ఇవన్నీ కదా కాదు కదా, మార్గమల్లి ముళ్ళు కాదు. మీకు ఏదైనా ఇప్పుడు ఆయన కోసం ఆయన వరకు దేవుడు శక్తి ఉన్న ఎక్కడికి బాగానే ఉండొచ్చు అంటున్నా, అంతే ఉన్నాడని చెప్పాను. బట్ అది ఒకటి కూడా మీకు చేసుకుంటూ వచ్చాడు. బట్ వాళ్ళందరికీతో పాటు మీకు ఏదో ఒకటి చేయాలంటే చేయలేకపోయినా అనేటువంటి ఆతృత మన రాత్రి ఇద్దరు వచ్చినప్పుడు అనడం నాకు అదే మాట్లాడారు. ఎంతసేపు ఉన్నా నన్ను నమ్ముకునేళ్ళు ఉన్నారన్నా, నన్ను నమ్ముకునేళ్ళు ఉన్నారని చెప్పినారు.
మీరు ఎట్లా నమ్ముకున్నారో నేను కూడా అట్లనే అన్న ఎట్లంటే అట్ట వదిలేం సార్ 10 రోజులు ఉన్నప్పుడు ఎట్ట పోయినాము గవర్నమెంట్ లేకుండా ఫిల్టర్ నీళ్ళు ఇస్తాము చేద్దాం. ఊరికి మీరు ఊహించని విధంగా చేస్తాను. కూడా నేను చెప్తారు. ఇప్పుడు కూడా నేను ఒక మాట చెప్పినా నేను ఓకేనా?